మాటను వారితో చెప్పాడు. మన వంశానికి బ్రాహ్మణ శాపం తగిలింది. ఆ శాపం తిరుగులేంది. అందుకే మన చుట్టూ అనేకమైన ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. పెద్దలారా, కనుక ప్రాణాలు నిలుపుకోవాలంటే ఈ స్థానంలో మనం ఇక ఏమాత్రం ఉండకూడదు. ఈరోజు మనం మహాపుణ్యక్షేత్రమైన ప్రభాస తీర్థానికి వెళ్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. శ్రీకృష్ణుడు యాదవుల ప్రభాస తీర్థానికి తీసుకుని వెళ్ళడంలో ఒక రహస్యం ఉంది. శ్రీకృష్ణావతారానికి ముందే అనేక మంది రాజులు యదువంశంలో జన్మించారు. వారందరూ తమ తమ కార్యాలు అయిపోయాయి కనుక తిరిగి తమ తమ లోకాలకు వెళ్ళిపోవాలి. ఒకవేళ వారు దివ్యమైన ద్వారకలోనే మరణిస్తే నేరుగా భగవద్ధామానికి వెళ్తారు. కానీ వారందరూ ఇంకా భగవద్ధామానికి వెళ్ళడానికి సిద్ధపడలేదు కనుక ద్వారకాపురి వెలుపల మరణించవలసి ఉంటుంది. ద్వారకాపురి మంగళమైంది కాబట్టి బాహ్యానికి అమంగళకరంగా గోచరించే యదువంశ